నమస్తే, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఈరోజు జగన్ అసెంబ్లీ రాకపోవడంపై అసలు కారణాలు ఏంటి, దానిపై మనకి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు లాయర్ ద్వారకానాథ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ ద్వారకానాథ్. ఇప్పుడు గత ఏడాది కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి అట్మాస్ఫియర్ కనబడుతుంది. అదేంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా. అసలు ఏంటి ప్రధాన ప్రతిపక్ష హోదా? దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత రగడ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన విద్యావంతుడు, నేను చదువుకున్నాను, బాగా చదువుకున్నాను అంటాడు. ఆ విషయంలో నాకు అనవసరం. ఏం చదువుకున్నాడు ఇంటో కూడా నాకు అనవసరం. వారి తండ్రి గారు ముఖ్యమంత్రి చేశారు. 2 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ యొక్క అధినేతగా ప్రతిపక్ష హోదాని అనుభవించినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన కుమారుడై ఉండి ఏ విధమైనటువంటి కనీస జ్ఞానం లేకుండా అత్యంత జుగుప్సాకరమైనటువంటి అట్మాస్ఫియర్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ గురించి పత్రికల వారు కానీ, మీడియా వారు కానీ, సోషల్ మీడియా వారు కానీ తమ అభిప్రాయాల్ని భిన్న రకాలుగా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకున్నాం. విషయం ఏంటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మినిమం 10% సీట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కొన్ని పార్టీల యొక్క ఎలైడ్ అనుకోండి, అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రియర్ టు ది ఎలక్షన్స్ వాళ్ళు ఎలైడ్ అయితేనే ఆ అలయన్స్కి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. భారత రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా అంటే ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి, వాళ్ళ యొక్క హక్కులేంటి అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది. 1970లో కానీ తర్వాత కానీ కొన్ని మార్పులు జరిగాయి. అవి ఆరోగ్యకరమైనటువంటి మార్పులా, అనారోగ్యకరమైనటువంటి మార్పులా అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే మన ప్రతిపక్ష నేతను నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ నానాయాగి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి కోర్టు తలుపులు తట్టడం జరిగింది. అది కోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగా కూడా అంటే ఇన్ ది ఐ ఆఫ్ జనరల్ పబ్లిక్ సింపతి గెయిన్ చేయాలనే ఉద్దేశంతో అతను ఈ నాన్సెన్స్ అంతా క్రియేట్ చేస్తున్నాడు. చక్కగా ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఒక సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నైతిక విలువలతో కూడి జనం మధ్యలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి యొక్క నాయకుల యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగుపెడుతుందనుకునే ఈ సమయంలో ఇలాంటి అసభ్యకరమైనటువంటి అట్మాస్ఫియర్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో తెలియట్లేదు. నేను ప్రజల కోసం పనిచేద్దాం అనుకుని వచ్చినప్పుడు నేను ప్రజల కోసం పనిచేయాలి. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, వన్ హూ ఓట్స్ టు యూ. ఎందుకని నువ్వు ఇంత ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి గొడవ చేస్తున్నావు? ప్రజలు నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా లాగేసుకుంటా ఇది ఏమన్నా ఎదలడు పిల్లల చేతిలో చాక్లెటా? ప్రజలు నిన్ను చేయన్న విషయాన్ని నువ్వు ఎందుకు జీర్ణం చేసుకోలేకపోతున్నావు? ఇది కరెక్ట్ కాదు. కోర్టు ముందుకు వెళ్ళావు, కోర్టులో కేసు పూర్తయినప్పటికీ 3 ఏళ్ళు జరగచ్చు, 4 ఏళ్ళు జరగచ్చు, 5 ఏళ్ళు జరగచ్చు, పుణ్యకాలం అయిపోవచ్చు. ఒక దూరంగా వాయిదా పడింది అనుకోండి, సిపిసిలో 109 క్లాస్ 2 సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం మీరు అడ్వాన్స్ పిటిషన్ వేసుకోండి. ఇలాగ ఇందులో అర్జెన్సీ ఉందండి, ఇలాగ పుణ్యకాలం గడిచిపోయేలా ఉంది, కాబట్టి త్వరితగతిన నా కేసును విచారించే అవకాశం నాకు కల్పించండి అని చెప్పి నువ్వు పిటిషన్ వేసుకొని మీ న్యాయవాది గారి ద్వారా మాట్లాడి, మీ న్యాయవాది గారు అంటే మాకంటే చాలా ఎక్కువ సబ్జెక్టు ఉన్నాయని అయి ఉంటారు, అలాంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా పుణ్యకాలం గడిచిపోతుంది, ఇందులో కొద్దిగా అడ్వాన్స్ చేయించడానికి అవకాశం ఉందేమో చూడండి అయ్యారు అని చెప్పి నువ్వు అడిగి చేయించుకోవాలి కదా. అలా చేయకుండా మైకుల ముందు కూర్చుని ప్రెస్ వాళ్ళని పిలిచి రాసుకోండి నాకు ప్రతిపక్ష హోదా. ఎవరు వస్తారు నీకు? ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు రాస్తండి నీకు రాసి ఇచ్చేయడానికి. అది ప్రజల వాళ్ళ కొంచెం ఆలోచించాలి కదా. హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు బాధ్యతలు లేవా? బాధ్యతల కోసం, నీ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎప్పుడైనా ఇంతగా నానాయాగి చేసావా? ప్రతిపక్ష హోదా అనేది ఒకళ్ళు ఇస్తే పుచ్చుకునేది కాదు, మనం సంపాదించుకుంటే వచ్చేది. ఆలోచించు. 151 సీట్ల నుంచి నువ్వు 11కి వచ్చావంటే ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర, ద ఓటర్స్ ఆఫ్ ఆంధ్ర రిజెక్టెడ్ యూ, నెగ్ దెమ్ యూ అవుట్.
ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అది నీకు జీర్ణం కాకపోవచ్చు, కానీ అది వాస్తవం. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు కావాలని పోరాటం చేయడం బదులు ప్రజల్లోకి వెళ్ళి నేను మీకు చేయాలనుకున్నాను. దురదృష్టవశాత్తు నాకు ఎలక్షన్లో మెజారిటీ రాకపోవడం వల్ల నేను ఇవన్నీ మీకు చేయలేకపోయాను. నాకు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను మీకు ఇవన్నీ చేయగలుగుతాను. కిందసారి నా ప్రభుత్వం ఉన్నప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులన్నీ వాటిని కూడా విజయవంతంగా నేను పూర్తి చేస్తాను అని ప్రజల్లోకి వెళ్ళాలి. అంతే తప్ప నేను ప్రధాన పక్ష హోదా కావాలి, దెబ్బలాడతాను, లాగేసుకుంటాను, చిన్నడు స్కూల్లో పిల్లల దగ్గర చాక్లెట్ లేకుండా లాగేసుకుంటానంటే ఎలా కుదురుద్ది? నో. అర్థమైందా? నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి పోరాటం చేయడం మనిషి, ఎందుకంటే అది వ్యర్థ ప్రయోజనం. కోర్టుకు వెళ్ళినా కూడా బియాండ్ ది కాన్స్టిట్యూషన్, వాళ్ళు కాన్స్టిట్యూషన్కు లోబడి రాజ్యాంగ పరమైనటువంటి నిర్ణయాలకి, తీర్పులకి మన న్యాయస్థానాలు పట్టుకోమలో వాళ్ళు దాని ప్రకారం వెళ్తారు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తోపు, ఆయన తురుము, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానే. అర్థమైందా? భారత్ మాతా కీ జై.